అంటే ఆరోగ్య సమస్యలు కొన్ని ఏళ్ల నుంచి ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు కూడా మీకు కాల్ చేసి తాంత్రిక శక్తి అనే దాన్ని నమ్మితే మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామండి. చేస్తారు. ఓకే శ్రీధర్ గారు, మీరేమో ఆరోగ్య సమస్యలన్నీ కూడా తాంత్రిక శక్తి ద్వారా అవుతుంది, చాలా వరకు కిడ్నీ సంబంధించిన సమస్యలు కూడా మేము క్లియర్ చేసామంటున్నారు. ఇన్ని వేల కోట్ల పెట్టి, ఇన్ని హాస్పిటల్స్ పెట్టి, ఇంత ఎక్విప్మెంట్ పెట్టి, ఎంతోమంది డాక్టర్స్, సర్జన్స్, అంతా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ని పెట్టిన చాలామంది కూడా కొన్నేళ్ల తరబడి మెడిసిన్స్ వాడుతున్నా సాల్వ్ కాని సమస్యలు చాలానే ఉన్నాయి. ఒక తాంత్రిక శక్తి అనే దానివల్ల తగ్గుతుందంటే ఎట్లా నమ్మాలండి అసలు? మంచి క్వశ్చన్ అండి. తాంత్రిక శక్తి ద్వారానే ఎందుకు తగ్గుతుంది అంటే, ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, అందరికీ యోగాలు ఉండేయండి. ప్రతి చరాచర సృష్టిలో 160 కోట్ల, ఒక ఇండియాలోనే 160 కోట్ల మంది ఉన్నారండి. అందరికీ ఒక మనిషి చేయగలుగుతాడా? చేయలేడు కదండి. అందరికీ దొరకగలుగుతుందా? దొరకలేదు కదండి. ఒక చెట్టు కోసం మనం వెనుకలాడతాం. ఆ చెట్టు కావాలి అనుకున్నప్పుడే సంజీవిని కోసం, ఇప్పుడు మన భూలోకంలో సంజీవిని ఉంది, అందరికీ దొరుకుతుందా? దొరకదు కదండి. అది ఏవోలో ఒక్కరికే దొరుకుతుంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి? హాస్పిటల్ పోవాల్సిందే కదా. ఇది కూడా అంతేనండి. ప్రతి ఒక్కరు రారండి. కిడ్నీలో రాళ్ళు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారండి? నొప్పి వచ్చేదాకా చూస్తారు, అశ్రద్ధ చేస్తారు. నొప్పి వచ్చేదాకా చూసి చాలా నొప్పి వచ్చి ఎటు పోన్నో అర్థం కాక, ఏం చేయాలనో అర్థం కాక హాస్పిటల్ పోయి జాయిన్ అవుతారండి. అదే నేను అనేది ఏంటంటే, జాతకాలను ఫస్టే పరిశీలించుకోవాలని ఎందుకు చెప్తున్నామంటే, జాతకాలను ఫస్టే పరిశీలించుకోవాలండి. పరిశీలించుకొని ఏది బ్యాడ్ టైం వస్తుంది, ఏది గుడ్ టైం వస్తుంది అని ఫస్టే తెలుసుకొని పెట్టుకుంటే ఇలాంటి అవస్థలు డాక్టర్ల దగ్గరికి పోయే అవస్థలు రావండి. 99% ఇలా చేయరండి ఎవరు. 99%. అంటే తాంత్రిక శక్తి చేసినంత తాంత్రికాన్ని కాదండి, జాతకాన్ని చూపించుకొని పెట్టుకున్నారనుకోండి, పలానా టైంలో పలానా రోజున నీకు ఈ 24 సంవత్సరం 8వ నెలల ఇలాంటి ఏదన్నా ఒకటి రాబోతుంది అని ఫస్టే మేము ఇండికేట్ చేసామనుకోండి, వాళ్ళు ముందు జాగ్రత్త పడతారు కదండి. ముందు జాగ్రత్త పడి వాళ్ళు ఏం చేయించుకోవాలనో చేయించుకుంటే హాస్పిటల్ పోవాల్సిన పని లేదు కదండి. ఇప్పుడు నేను హాస్పిటల్లో తప్పు పట్టడం లేదండి, ఎందుకంటే వాళ్ళ జాబు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి న్యాయం చేసి పంపిస్తున్నారు, తప్పులేదు. 200% ఎవ్వరు ఈ లోకంలో ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, మేము చేయాల్సిన పని మేము చేస్తున్నాం. నేనేమంటున్నా అంటే, ఎవరైనా కూడా జాతకాన్ని ముందే చూపించుకొని మంచి చెడ్డలు అనేటివి ఫస్టే తెలుసుకోండి. ఏ టైం ఎలా ఉంది, ఏ టైంకు పెళ్ళి అవుతుంది, ఏ టైంకు గుడ్ టైం స్టార్ట్ అవుతుంది, ఏ టైంకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది, ఏ టైంలో ఆరోగ్యం బాగుండదు, ఏ టైంలో ఆరోగ్యం బాగుంటుంది, ఏ టైంలో ముందుకెళ్ళచ్చు, ఏ టైంలో బిజినెస్ పెట్టాలి, ఏ టైంలో ఏది పెట్టాలి, ఇవన్నీ ముందు తెలుస్తాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా మేము చేయగలుగుతాం. అంతేకాని ఇప్పుడు మీరు అన్న మాటకు ఒక మాట అండి, టక్కన ఒక మనిషి ఒక కిడ్నీ ఖరాబ్ అయి తీసుకెళ్తూ ఉంటారండి. తీసుకెళ్తూ ఉంటే ఇప్పుడు మీ దగ్గర తీసుకెళ్తానండి, తాంత్రికంలో చేయండి అంటే మా దగ్గర అప్పుడు ఎట్లా చేస్తామండి? నాకు ఒక విషయం అర్థం కాక, అప్పుడు కావాల్సింది డాక్టర్లే 200%. నేను అనేది ఏంటంటే, కిడ్నీ ఫస్ట్ వచ్చే సూచనలు ఉన్నప్పుడు మాత్రమే మేము చేయగలుగుతామండి. జాతక పరంగా మీరు చెప్పింది ఓకే, అంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలుసుకోవడంలో తప్పు లేదంటున్నాను, అంతే కదా? అవునండి. ఒక వ్యక్తి జాతకం చూపించుకున్నాడు, రేపొద్దునకి ఏదో ఒక ప్రమాదం ఉంది, ఆయన చనిపోబోతున్నాడు అని తెలిసింది అనుకోండి, మరి ఆయనను ముందే తెలిస్తే రేపటి వరకు ఆయన ఎలా బ్రతుకుతాడు? మేము చెప్పం కదా అండి, మేము చెప్పం కదా అని రేపే చనిపోతారు. చావు బతుకుల మధ్య మేము చెప్పమండి. కొద్ది రోజుల వరకు ఏదన్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము కుండలేసి చూస్తామండి. ఒక జాతకం చెప్పాలంటే మినిమం 4 గంటలు పడుతుందండి, టక్కని చెప్పేది కాదు. ఇప్పుడు అందరూ ఇన్స్టంట్ కావాలంటారు. నేను ఆడపోయి 1000 రూపాయలు వేసుడుతోనే టక్కన ఆయన చెప్పేస్తాడు, ఆన్లైన్లో కూడా చెప్తుండ్రండి. అట్లా మాకు చెప్పడం కుదరదండి, 4 గంటలు టైం పడుతుంది. అందుకే మేము టైం అడుగుతాం. మేము 100కు 100% చెప్పిందంటే ఏ ఒక్కటి కూడా అబద్ధం కాకూడదండి. వాళ్ళ జీవితంలో అన్నీ కరెక్ట్గానే ఉండాలి, ఆ విధంగా చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా
ఒక కొద్ది రోజుల ముందే డేట్ తీసుకుంటాం. చాలామంది ఏంటంటే జ్యోతిష శాస్త్రాన్ని నమ్మలేని వాళ్ళు ఎలా అడుగుతారంటే, నీ లైఫ్ ఏంటో, నీ భవిష్యత్తు ఏంటో నీకు ముందే తెలుసుకుంటే, అంటే లైక్ ఏదైనా ప్రమాదం అనుకోండి, ఈ ప్రతి నిమిషం లెక్క పెట్టుకుంటూ మనం బ్రతికే సిచ్యువేషన్స్ వస్తాయి కదా అని కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటని అడిగాను. కరెక్టేనండి, మేము చెప్పమండి. ఫస్ట్ ఓకే, చెప్పం. ఒకవేళ మనిషికి ప్రాణగండం ఉందనుకోండి, అది ఒక 5-6 నెలల ముందే తెలిసింది అనుకోండి మాకు, నాయనా నీకు ఈ గండం ఉంది, పల్లాంది చేయించుకో అని చెప్తామండి. తప్పులేదు కదండి, తప్పలేదు, చెప్తామండి. దాని పరిష్కారం చెప్తామండి. వాళ్ళు చేసుకోకపోతే మనం ఏం చేస్తామండి? ఓకే, దినదిన గండంగా బతకడం అవసరమా అని చెప్పంటే దానికి మనం ఏం చేస్తామండి? వాళ్ళకి 6 నెలల ముందే ఇండికేషన్ చేసాము. డాక్టర్ అయితే చెప్తాడు కదా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తే మాత్రం ఖచ్చితంగా మందులు వాడతారు కదా. అదేవిధంగా ఇవి మేము చెప్తే మాత్రం ఎందుకు వినాలి? వింటారు కదండి. చాలామంది 99% వింటారండి ఓకే, ఖచ్చితంగా. ఎందుకంటే దైవాన్ని నమ్మని వాళ్ళు ఎవరు ఉండరు.